హాయ్! హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో, ఇవాల్టి వీడియోలో మీకు నేను కళ్యాణ్ జ్యువెలర్స్‌లో తీసుకున్న ఇయర్ స్టడ్స్ అండ్ రీసెంట్‌గా మా మదర్ తీసుకున్న గోల్డ్ మాల అయితే చూపిస్తాను. ఇంతకుముందు ఎప్పుడూ కూడా కళ్యాణ్ జ్యువెలర్స్‌కైతే మేము వెళ్ళలేదు. ఈవెన్ ఇండియాలో కానీ, లేదంటే గల్ఫ్‌లో ఉన్నాం కదా! అక్కడ కూడా ఎప్పుడూ వెళ్ళలేదు. చాలా నెగెటివ్‌గా చెప్తారు. ఎవరినడిగినా కూడా ఫ్రాడ్ చేస్తారు, స్కామ్ చేస్తారు అని. బట్ ఎటువంటి స్కామ్స్ చేస్తారో మరి నాకైతే ఐడియా లేదు. యూట్యూబ్‌లో కూడా చాలా నెగెటివ్ వీడియోస్ ఉంటాయి కళ్యాణ్ జ్యువెలర్స్ పైన. సో, అందువల్ల మేమైతే ఎప్పుడూ వెళ్ళలేదు. కలెక్షన్ అయితే నాకు ఆన్‌లైన్‌లో చూసినవి చాలా నచ్చుతాయి. బావుంటాయి కలెక్షన్ ట్రెండీగా. మరి అక్కడికి వెళ్లి ఎందుకు కొన్నారు అనుకోవచ్చు. రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ మేము స్టడ్స్ కావాలి అని చెప్పి మలబార్‌కి అండ్ ఆల్సో జాయ్ లూకాస్‌కి కూడా వెళ్ళాము. రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ స్టడ్స్ కావాలని మా మదర్‌కి, నాకైతే కాదులెండి. మేము అనుకున్న కాంబినేషన్ రౌండ్ షేప్‌లో అయితే మాకు దొరకలేదక్కడ. అన్నీ కూడా స్క్వేర్‌గానో లేదంటే ఏవైనా స్మాల్ హ్యాంగింగ్, పర్ల్ హ్యాంగింగ్ వచ్చి అలా ఉన్నాయి డిజైన్స్. సో, మళ్ళీ రిటర్న్ వచ్చేసే టైంలో కళ్యాణ్ జ్యువెలర్స్ కనిపించింది. ఒకసారి ట్రై చేద్దాము, వై నాట్ వెళ్దాము. కొనాలనే ఆబ్లిగేషన్ లేదు కదా! మనకు నచ్చితేనే తీసుకుందాము అని వెళ్ళాము. వెళ్ళగానే ఈ పర్టిక్యులర్ ఇయర్ స్టడ్స్ అయితే మాకు చాలా నచ్చాయి. మాకు ఎలా కావాలి అనుకున్నామో అలానే అనిపించాయి. సో, వెంటనే మేము తీసేసుకున్నాము. వెయిట్ విషయానికొస్తే వెయిట్ అరౌండ్ 6.5 గ్రామ్స్ అలా ఉన్నాయి. విత్ స్టోన్ వెయిట్. నేను ఫ్రాడ్ అన్నారు కదా! మేబీ విత్ స్టోన్స్‌తో వెయిట్ ఏమైనా వేస్తారేమో బిల్లింగ్ అని చెప్పి చాలా జాగ్రత్తగానే చూస్తూ ఉన్నాను. బట్ కాకపోతే స్టోన్స్ సెపరేట్, గోల్డ్ సెపరేట్‌గానే బిల్లింగ్ వేశారు. నాకు ఇక్కడైతే ఏం ఫ్రాడ్ అనిపించలేదు. అండ్ ఆల్సో మీరు గమనించారంటే నేను చూపిస్తాను ఉండండి. హాల్‌మార్క్ కూడా 916 హాల్‌మార్క్ అయితే ఈవెన్ 2 ఇయర్ రింగ్స్‌కి కూడా ఉన్నాయి. సో, ఎక్కడ ఫ్రాడ్ చేస్తారనేది నాకు ఐడియా రాలేదు. ఓన్లీ ప్రాబ్లమ్ మాకు ఏమనిపించిందంటే, ఒక 3 టైమ్స్ పెట్టుకున్న తర్వాత వాటర్ పడతాయి కదా! మనం ఫేస్ వాష్ చేసేటప్పుడు అలాగా. మేబీ అందువల్లో ఏమో మరి తెలియట్లేదు కానీ, షైనింగ్ కాస్త తగ్గినట్టు అనిపిస్తున్నాయి. స్టోన్స్, రూబీస్ కానీ, ఎమరాల్డ్స్ కానీ మంచివే అని చెప్పారు. అండ్ క్యారెట్స్ కూడా ఏదో మెన్షన్ చేసి ఇచ్చారు బిల్లింగ్‌లో. స్టిల్ ఫస్ట్ పెట్టుకున్నంత లుక్ అయితే ఇప్పుడు రావట్లేదు. మాకెందుకో సెమీ ప్రెషియస్ కాదేమో, ఇవేమన్నా ఫేకేమో అనిపిస్తోంది. చూడాలి మరి. నెక్స్ట్ మీకు నేను చూపించబోయే ప్రోడక్ట్ అయితే గోల్డ్ మాల. రీసెంట్‌గా మా సిస్టర్‌దైతే మీతో షేర్ చేశాను. తను కడపకు వెళ్ళినప్పుడు గోల్డ్ వ్యాక్స్ మాల ఒకటి తీసుకుంది అని చెప్పాను కదా! అది మీరు ఆల్రెడీ చూసేశారు. ఈ మాల అయితే మా మదర్ కోసం తీసుకుంది. నేను మా మదర్ కోసం ఒకటి తీసుకున్నాను అని కూడా మీకు మెన్షన్ చేశాను. కాకపోతే చిన్న డ్యామేజ్ ఉండడం వల్ల నేను అక్కడే ఇచ్చేసొచ్చాము. అది రిపేర్ చేసి మళ్ళీ సెండ్ చేయమని చెప్పి. సో, రీసెంట్‌గా బ్యాంగిల్స్‌తో పాటి ఇది కూడా మాకు సెండ్ చేశారు. ఇంకా ఎలాగో ఊరికొచ్చాను కదా అని చెప్పి నేను ఇది కూడా మీతో షేర్ చేస్తున్నాను. చాలామంది మా సిస్టర్‌ది చూసినప్పుడు అడిగారనమాట. మా మదర్‌ది వచ్చిన తర్వాత కూడా షేర్ చేయమని. ఆల్సో మీలో ఎవరైనా మీ మదర్‌కి గిఫ్ట్ ఇవ్వాలి, ఏదైనా స్పెషల్‌గా ఇవ్వాలి అనుకుంటూ ఉంటే ఇలాంటివి ప్రిఫర్ చేయండి. ఇవేమి మరీ ఇప్పుడు ట్రెండ్‌లోకొచ్చిన మోడల్స్ అయితే కాదు. ముందు నుంచి ఉన్నాయంట. బట్ మాకు తెలీదు. నాకైతే రీసెంట్‌గానే తెలిసింది ఇలా వ్యాక్స్ మాలలుంటాయి అని చెప్పి. ఇవి కూడా 916 హాల్‌మార్క్‌తోనే వస్తాయి. ఎటువంటి ప్రాబ్లము ఉండదు మనం ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు. అందులో యూజ్ చేసిన గోల్డ్ మనకు ఫుల్ రిటర్న్ వస్తుంది. చాలా మందికి గోల్డ్ తీసుకోవాలని ఉంటుంది. కాకపోతే ప్రెజెంట్ గోల్డ్ ప్రైజెస్ ఎక్కువయ్యాయి కదా! అండ్ ఆల్సో చాలామందికి సాలరీస్ కూడా తక్కువుంటాయి. అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రిఫర్ చేయొచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఫేక్ జ్యువెలరీ ఆర్ సిల్వర్ జ్యువెలరీ. నేను ప్రతి వీడియోలో చెప్పే మాటే అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆల్రెడీ గోల్డ్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు సిల్వర్ జ్యువెలరీ తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఎక్స్‌చేంజ్ చేస్తే వాళ్ళకేమీ రాదనమాట. అగైన్ మేకింగ్, వేస్టేజ్ ఇవన్నీ పే చేయాల్సిందొస్తుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ పేయింగ్ థాట్ అమౌంట్ దే కెన్ బై సిల్వర్ జ్యువెలరీ. బట్ రీసెంట్‌గా ఎవరైతే గోల్డ్ జ్యువెలరీ పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారో మీరు మాత్రం చిన్న చిన్న గోల్డ్ ప్రోడక్ట్సే తీసుకోండి. పెద్ద పెద్ద సిల్వర్‌లో తీసుకునే కంటే కూడా. మీరు చూస్తున్న మాలలో అయితే ఓన్లీ 4 గ్రామ్స్ ఆఫ్ గోల్డే యూజ్ చేశారు. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ.
వేస్టేజ్ అయితే 10% వేస్టేజ్ మేము పే చేశాము. ఆల్సో ఇయర్ రింగ్స్ విషయానికొస్తే ఇయర్ రింగ్స్ వేస్టేజ్ నేను చెప్పలేదు కదా కళ్యాణ్ జ్యువెలర్స్‌లో. వాళ్ళు ఫస్ట్ 14% వేస్టేజ్ అని చెప్పారు. తర్వాత నెగోషియేట్ చేస్తే 11%కేమో ఫైనల్ చేసినట్లు గుర్తు నాకు. 10 ఆర్ 11 వేస్టేజ్ అయితే మేము పే చేశాము. వ్యాక్స్ మాలలు డెలికేట్‌గా ఉంటాయా అని కూడా నన్ను చాలామంది అడిగారు. ఇక్కడ మీరు చూసారంటే వెయిట్ అయితే అస్సలు ఉండదు. బట్ చూడ్డానికి హెవీగానే ఉంటాయి. అలా అని డెలికేట్‌గా కూడా ఉండవు. మీరు డైలీ యూసేజ్‌కి కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్‌తో డిజైన్ చేసుకొని ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. అలా అని చెప్పి గట్టిగా ప్రెస్ అయితే చేయకండి. బ్రేక్ అయిపోతాయి. ఈవెన్ నార్మల్ గోల్డ్ అయినా మనము చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తాం కదా! ఇవి కూడా అలానే హ్యాండిల్ చేయాలి. గిఫ్టింగ్ పర్పస్ అయితే బెస్ట్ అని చెప్పాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ఫింగర్ రింగ్స్ లేదంటే చిన్న బ్రేస్లెట్స్ ఇచ్చే బదులు ఇలా చిన్న మాల ఇచ్చారంటే పిల్లలు యూజ్ చేస్తారు, పెద్దవాళ్ళు యూజ్ చేస్తారు. బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు. ఆల్సో ఈ వ్యాక్స్ బాల్స్‌తోనే పెద్ద హారం ఎలా డిజైన్ చేపించుకోవచ్చు అనేది కూడా నేను నా ప్రీవియస్ వీడియో ఒకటి ఉంది నా ఛానల్‌లో. తప్పకుండా చూడకుండా ఉంటే చూడండి. అలా హారం కూడా చేపించుకోవచ్చు. అది కూడా 12 గ్రామ్స్‌లోనే చేపించేసాము. చాలా వెయిట్‌లెస్ కాకపోతే చాలా హెవీగా ఉంటుంది. మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరనమాట అది 12, 13 గ్రామ్స్‌లో వచ్చిందా అంటే. ఇలాంటి మాలలు లోకల్ షాప్స్‌లో పర్చేస్ చేసేటప్పుడు కూడా హాల్మార్క్ ఒకసారి అడగండి. హాల్మార్క్ లేకపోతే ఏ వస్తువు కూడా తీసుకోవద్దు. నేను పదే పదే ప్రతి వీడియోలో చెప్పేది కూడా అందుకే. చాలా షాప్స్ ఏమంటే హాల్మార్కింగ్‌కి ప్రైస్ పడుతుంది అందుకని మేము వేయలేదు అంటారు. బట్ టోటలీ ట్రాష్, వెరీ నెగ్లిజిబుల్ అమౌంట్ అవుతుంది హాల్మార్క్‌కి. ఈ 2 చూసారంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మ్యాచ్ అయిపోయాయి. మేము మాల తీసుకున్నప్పుడు సెట్ ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ దానికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయితే మాకు దొరకలేదు. బట్ మేము ఇంటికొచ్చిన తర్వాత చెక్ చేస్తే ఈ ఇయర్ రింగ్స్ ఈ మాలకి పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. ఒకవేళ మేము మళ్ళీ ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకునింటే రిగ్రెట్ అయ్యేవాళ్ళమేమో. అందుకోసమే ఈ వీడియోలో 2 కూడా కలిపి చూపిస్తున్నాను మీకు. మీకొక ఐడియా వస్తుంది. ఒకవేళ మీ మదర్స్‌కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్. మా మదర్ ఈ మాల అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న పిక్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ అయితే కనిపించట్లేదులెండి. సింపుల్‌గా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇలా సింపుల్‌గా వెళ్ళిపోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ మా మదర్‌కి కూడా చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి మాలలు కావాలి అంటే నేను గోల్డ్ షాప్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు ఒకవేళ ఆన్‌లైన్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారేమో ఒకసారి చెక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్ ఎవ్రీవన్. బై బాయ్.